అందరికీ నమస్కారం అండి. మనం శ్రీమద్ దేవి భాగవతం సంక్షిప్తం చదువుకుంటున్నాము. ఇప్పటికి 6 ఎపిసోడ్స్ అయ్యాయి. ప్రథమ స్కందం ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడు రెండో స్కందం స్టార్ట్ చేద్దామండి. సత్యవతీ జననము భగవంతుడగు వ్యాసుడు ప్రకటితుడగుట. ఋషులు నుడివిరి. సూత మహర్షి, మీ అస్పష్టవాణి మహదాశ్చర్యమును కలిగించుచున్నది. మా మనస్సులలో అనేక ప్రశ్నలు ఉదయించుచున్నవి. తండ్రి ఇంట నున్నప్పుడే పతివ్రతయగు సత్యవతికి వ్యాసుడు ఎట్లు జన్మించెను? తదుపరి ఈ పరిస్థితుల్లో శంతనుడు ఆమెను వివాహమాడి ఇరువురు కుమారుని ఎట్లు పొందును? మహానుభావ, నీవు నిష్ఠాగరిష్ఠుడవు. దయచేసి ఈ రహస్యమును విస్తృతముగా తెలుపుడు. సూతుడు చెప్పెను. ఆదిశక్తి కృప వలననే చతుర్విధములగు ధర్మార్థకామ మోక్షములు లభ్యమగును. ఆ పరమశక్తికి ప్రణమిల్లి ఈ పురాణ సంబంధమగు పావన ప్రసంగమును నేను మీకు వివరించెదను. విశేషమేమనగా భగవతి జగదంబిక యొక్క వాంగ్మయ బీజమంత్రము ఏదో ఒక నెపమున నోటి నుండి వెడలినచో అతనికి అవిచ అవిచల సిద్ధి ప్రాప్తించును. ఆ దేవి కోరికలను తీర్చుటకు సదా తత్పరురాలై ఉండును. కనుక సకల మనోరథములను సిద్ధింపచేయు ఆ బీజమంత్రముతో చక్కగా భగవతీయగు జగదంబికను నిరంతరము జపించవలెను. ఇది మనందరి పరమ కర్తవ్యము. ధార్మికుడు సత్యప్రతిజ్ఞుడగు ఉపరిచరుడను ఒక రాజు ఉండెను. చేది దేశమునందు అతని రాజధాని ఉండెను. అతనికి ఐశ్వర్యములు బహుళముగా నుండెను. ఆయన బ్రాహ్మణ భక్తుడు. ఇంద్రుని ఆరాధించెను. ఆయన భక్తికి ప్రసన్నుడై దేవరాజగు ఇంద్రుడు స్ఫటికమణులచే నిర్మింపబడిన ఒక దివ్య విమానమును అతని అతని కొసగెను. ఉపరిచర మహారాజు ఆ విమానమును అధిరోహించి సర్వత్రా విహరింపసాగెను. అట్టి విమానము ద్వారా ఆకాశ మార్గమున అతడు యథేచ్ఛగా చరించుచుండెను. ఆ విమానమునకు భూమి సంపర్కము లేకుండా చేసెడువాడు. అతడు ప్రతిదినము ధర్మకార్యములను వనరించుచుండెను. సకల జగములయందు అతని ఖ్యాతి వ్యాపించెను. ఆయన పత్ని పేరు గిరిక. ఆమె మిగుల సౌందర్యవతి. రాజ్ రాజగు రాజగు ఉపరిచరునకు 5గురు కుమారులుండిరి. వారందరూ మిగుల బలశాలురు, అపార తేజస్సంపన్నులు. ఆ రాజు తన పుత్రులను వేర్వేరు దేశములకు అభిషిక్తులను చేసెను. ఒకానొక సమయమున రాజగు ఉపరిచరుని భార్య ఋతుమతి అయి ఉండెను. ఆమె స్నానమొనరించి పుంసవన వ్రతము నాచరించెను. పతిదేవునకు తన కోరికను తెలిపెను. కాని రాజునకు పితరుల ఆదేశమున వేటకై అడవికి వెళ్ళవలసి వచ్చెను. ఆ సమయమున అతని చిత్తము ఆ భామినియందు ఆసక్తమై ఉండెను. అతడు సౌందర్యవతి అగు తన భార్యను పదే పదే స్మరించుచుండెను. ఇంతలో అతనికి వీర్యస్ఖలనం అయ్యెను. అతడా వీర్యమును ఒక వటపత్రమునందు భద్రపరిచెను. రాజునకు రాణి యొక్క ఋతుకాలము గూర్చిన జ్ఞాపకము ఉండెను. ఏ విధముగానూ ఈ వీర్యము వ్యర్థము కాకూడదు. నా ఈ వీర్యము అమోఘము. దీనిని నేను నా భార్యకు పంపెదను అని అతడు ఆలోచించెను. ఇట్లు తలంచి అతడా వీర్యమును మొదట అభిమంత్రించెను. పిదప వటపత్ర పుటమునందు దానిని ఉంచెను. దగ్గరనే ఒక డేగయుండెను. రాజు దానితో, మహానుభావా, ఇప్పుడు నీవు దీనిని తీసుకొని నా గృహమునకు వెళ్ళుము. సౌమ్యుడా, దీనిని నా గృహమునకు తీసుకొని వెళ్ళి ప్రియమైన నా భార్యయగు గిరికకు వెంటనే అందచేయుము. ఆమెకి ఈ రోజు తన ఋతుకాలము అని పలికెను. సూతుడు తెలిపెను. ఇట్లు పలికి రాజగు ఉపరిచరుడు తన వీర్యమును భద్రపరిచిన ఆ పుటమును ఆ డేగకి వసగెను. ఎగురుటయందు నైపుణ్యము గల ఆ పక్షి ఆ పుటమును తీసుకొని వేగముగా ఆకాశ మార్గమున ఎగిరిపోయెను. అది తన ముక్కుతో ఆ పుటమును పట్టుకుని ఆకాశ మార్గమున ఎగిరిపోవుచుండగా దానిని వేరొక డేగ మాంసఖండమని తలంచి వెంటనే దాని మీద దాడి చేసెను. ఆకాశమున ఆ రెండును పోరాడుచుండెను. ముక్కుతో యుద్ధము చేయునప్పుడు ఆ వీర్యపుటము జారి యమునా నది జలమునందు పడిపోయెను. అది పడిపోవగానే ఆ రెండు పక్షులు తలొక దారిన వెళ్ళిపోయెను. ఆ సమయమున అద్రికయ్యను పేరుగల అప్సర ఆ నదిలో స్నానమాచరించుచుండెను. ఒక బ్రాహ్మణ దేవుడు స్నానమునరించి సంధ్యావందనమున లగ్నమై ఉండెను. జలమునందు మునిగి కేలి విహారము సలుపుచు ఆ సుందరి అప్సర బ్రాహ్మణుని పాదములను పట్టుకొనెను. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు ప్రాణాయామము చేసుకొనుచుండెను.
స్వేచ్ఛాగమనము గల ఆ అప్సరను చూచి, నీవు నా తపస్సును భంగమొనరించితివి కనుక నీవు చేపవగుము అని బ్రాహ్మణుడు అప్సరను శపించెను. ద్విజవరుని శాపముతో అప్సరయగు అద్రిక చేపగా పరిణితి చెంది ఆ యమునా జలములలో పడి ఉండెను. అదే సమయమున ఆ డేగ ముక్కు నుండి ఆ వీర్యపుటము జారి నీటిలో పడెను. వెంటనే మత్స్య రూపమునున్న అప్సరయగు అద్రిక దానిని మృంగెను. కొంతకాలము తరువాత ఆ చేప ఒక ధీవరుడను మత్స్యకారుని చేతికి చిక్కెను. ఆ మత్స్యకారుడు దానిని వలలో బంధించెను. అప్పుడా చేప 10 నెలల గర్భముతో నుండెను. మత్స్యకారుడు ఆ చేప కడుపును చీల్చుటకు ఉద్యమించగా, అందుండి ఇరువురు మానవాకార శిశువులు బయటపడిరి. ఒకడు శోభాసంపన్నుడగు బాలుడు, రెండవది సుందరమైన బాలిక. ఆ ఆశ్చర్యకరమగు సంఘటనను చూచి ఆ మత్స్యజీవి గొప్ప సందేహమున చిక్కుకొనెను. చేప ఉదరము నుండి వెలువడిన ఆ శిశువులను తీసుకొని అతడు వారిని రాజునకు అప్పగించెను. రాజునకు కూడా మహదాశ్చర్యము కలిగెను. ఆ రాజు సుందరుడగు ఆ బాలుని తన దగ్గర నుంచుకొనెను. ఆ బాలకుడే కాలక్రమమున మత్స్యుడను పేరు గల మహారాజుగా ప్రసిద్ధి చెందెను. అతడు గొప్ప ధార్మికుడు, సత్యప్రతిజ్ఞుడు, తండ్రి వలె శక్తిశాలి. అప్పుడు ఉపరిచర మహారాజు ఆ కన్యను ధీవరున కొసగెను. ఆ కన్యయే కాళి మరియు మత్స్యోదరి అను పేర్లతో ప్రసిద్ధి చెందెను. ఆ కన్య శరీరము నుండి చేపల వాసన వచ్చుచుండెను. అందువలన ఆమెకు ఇంకొక పేరు మత్స్యగంధి అని కూడా వచ్చెను. తదనంతరము ఆ కన్య ధీవరుని ఇంట పెరుగుచుండెను. ఋషులు పలికిరి. ముని శాపము చేత ఆ దివ్య అప్సరయగు అద్రిక చేపగా పరిణమించెను. ఆమె ఉదరమున ఆమె ఉదరమును మత్స్యకారుడు చీల్చెను. అప్పుడు ఆమె మరణించలేదా? దానిని ధీవరుడు తినలేదా? అప్పుడా అప్సర ఏ పరిస్థితిలో నుండెను? ఆ శాపమెట్లు పరిసమాప్తమయ్యెను? ఆమె స్వర్గమునకెట్లు చేరెను? దయచేసి మహర్షి ఈ విషయములను తెలుపుము. అప్పుడు సూతుడు వచించెను. ముని శాపమొసగగా అప్సర మిగుల చింతాక్రాంత అయ్యెను. దీనముగా విలపించుచు శాప విమోచమునకు మునిని ప్రార్థించెను. ముని మిగుల దయగలవాడు. ఏడ్చుచున్న ఆమెను చూచి ఆయన ఇట్లు పలికెను. కళ్యాణి, శో శోకింపకుము. శాప విమోచన సమయమున నేను నీకు తెలుపెదను. నేను క్రోధావేశమున నిన్ను శపించితిని. నీవు చేపగా రూపొందితివి. నీ ఉదరము నుండి ఇరువురు మానవ శిశువులు ఉదయించెదరు. అప్పుడు నీవు శాపము నుండి ఉద్ధరింపబడుదువు. ఇట్లు బ్రాహ్మణుడు నుడవగా ఆ అప్సర చేపయే యమునా నదీ జలములయందు కాలము గడపసాగెను. ఇరువురు శిశువులు జన్మించగా ఆమె మరణించెను. అప్పుడామెకు శాప విమోచనము కలిగెను. పిదప ఆ అప్సర మత్స్యరూపమును పరిత్యజించి దివ్యరూపమయ సౌందర్యముతో స్త్రీ అయి స్వర్గమునకు వెళ్ళెను. ఇట్లు మత్స్యగంధి అను పేరుతో ఆ సౌందర్యవతియగు కన్య జన్మించెను. ధీవరుని ఇంట పెరిగి ఆమె యవ్వనవతి అయ్యెను. ఆ మత్స్యగంధి యువావస్థకు చేరుకొనగా ఆమె సౌందర్యము నిగ్గుతేలి మనోహరముగా నుండెను. ధీవరరాజు ధీవరరాజు పనులన్నీయు ఆమెయే చేయుచుండెను. సూత మహర్షి పలికెను. ఒకనాటి సంగతి. గొప్ప తేజస్వియు మునీంద్రుడగు పరాశరుడు తీర్థయాత్ర చేయుచుండెను. తిరుగుచూ ఆయన యమునా నది పావన తీరమును చేరెను. అప్పుడు నావను నడుపు కేవటుడు భోజనమునకు వెళ్ళి ఉండెను. ధర్మాత్ముడగు పరాశరుడు అతనితో నన్ను నీ నావలో తీసుకుని యమునా నదికి ఆవలి ఒడ్డుకు చేర్చుము అని అడిగెను. కేవటుడు యమునా తీరముననే తినుచుండెను. ముని ఆజ్ఞననుసరించి అతడు మత్స్యగంధి అను పేరు గల కన్యతో చెప్పెను. అమ్మా, నీవు మిగుల చతురమతివి. ఈ మునీంద్రుడు ధర్మాత్ముడు, తపస్సంపన్నుడు. ఈతనికి ఆవల ఒడ్డుకు చేరవలెనని కోరిక కలదు. నావలో కూర్చొనబెట్టి ఈతనిని ఆవలి ఒడ్డుకు చేర్చుము అనయన చెప్పగా, తండ్రి ఇట్లు పలుకగా ఆ కుమారి మత్స్యగంధి మునిని పడవ మీద కూర్చొనబెట్టుకుని ఆవలి ఒడ్డునకు వెళ్ళసాగెను. పడవ జలముల మధ్యనుండగానే దైవవశమున మనోహర నేత్రములు గల ఆ కన్యను మునివరుడు చూచెను. ముని మనస్సులో ప్రబలమైన కామవాసన జాగృతమయ్యెను. మునీంద్రుడు తన దక్షిణ హస్తముతో ఆమె దక్షిణ హస్తమును పట్టుకొనెను. అప్పుడా సుందరి మునితో ఇట్లు పలికెను. మీరు ఉత్తమ కులమున జన్మించినవారు. శ్రోత్రియ బ్రాహ్మణులు, తపస్సంపన్నులు.
నేను మీకు తగినదాననా? మీరు వశిష్ఠుని వంశమును జన్మించితిరి. అభిజాత్యము కల సదాచార సంపన్నులు, ధర్మరహస్యములను ఎరిగిన మునివరులు. అట్టి మీరు నన్నెందుకు పొందగోరుచున్నారు? ద్విజవరా, జగత్తునందు మానవ జన్మ లభించుట మిగుల దుర్లభము. మనుష్యుడై బ్రాహ్మణ కులమున జన్మించుట అన్నిటికంటే దుర్లభమైన విషయమని నాకు తోచును. విప్రవర్య, మీరు కులశీలములు, స్వాధ్యాయము మొదలుగా గల సకల సద్గుణ సంపన్నులైన ఉత్తమ బ్రాహ్మణులు. మీకు సమస్త ధర్మముల జ్ఞానము కలదు. నా శరీరము నుండి చేపల దుర్గంధము వచ్చుచుండును. నన్ను చూచి మీలో ఈ కుత్సిత భావం ఎట్లు కలిగెను? ఆమె తన మనసులో, ఈ బ్రాహ్మణుడు వాస్తవమునకు మిగుల మూర్ఖుడు. కాని ఇచట ఇతని కోరికకు విరుద్ధముగా ఎవరు ప్రవర్తించగలరు అని ఆమె తలపోయుచుండెను. మరల మునీంద్రుడగు పరాశరునితో, మహానుభావ, ధైర్యమును వహింపుడు, నేనిప్పుడు ఆవలి ఒడ్డునకు వెళ్ళుదును అని ఆమె పలికెను. సూతుడు నుడివెను. నౌక ఆవలి ఒడ్డునకు చేరెను. అప్పుడామె అతనితో పలికెను, మునీంద్ర, నేను దుర్గంధను. ఇరువురును సమాన రూపము కలిగి ఉన్నచో సంయోగమునందు సుఖము లభించును. మత్స్యగంధి ఇట్లు పలుకుచుండగానే పరాశరుడు తన తపోబలముచే ఆమెను కస్తూరి యొక్క సువాసనలు వెదజల్లు దానిగా చేసెను. ఆ సుగంధము 4 క్రోసుల వరకు వ్యాపించెను. అప్పుడా మునీంద్రుని చేత యోజనగంధి అయిన సత్యవతి ఇట్లు పలుకసాగాను. మునిశ్రేష్ఠ, ఈ జనులందరూ చూచుచున్నారు. ఆ ఒడ్డున నా తండ్రి కూడా కలడు. ఈ పాశవిక కర్మ మిగుల భయంకరమైనది. మానవుడు రాత్రి సమయముననే దీనిని ఆచరింపవలేను. పగలు ఇది నిషిద్ధము. ఇది శాస్త్రము యొక్క ఆదేశము. మహామతిమంతుడవగు మునీంద్ర, ఇప్పుడు నీవు నీ కోరిక ఆపుకొనుము. లేకపోయినచో జగత్తునందు సహించరాని అపవాదము వ్యాపించును. సత్యవతి యొక్క చాతుర్యముతో కూడిన మాటలను విని మహామననశీలుడగు పరాశరుడు తన పుణ్య ప్రభావమున అదే క్షణము మంచును సృష్టించి దానితో ఆ ప్రదేశమునంతటినీ కప్పివేశను. అప్పుడా తీరమునందయు అంతయు అంధకారము అలుముకొనెను. అప్పుడు సత్యవతి కోమలమైన మధురవాణితో మునీంద్రునితో ఇట్లు పలికెను, బ్రాహ్మణోత్తమ, నేను కుమారిని కన్యను. మీరు మీ ఇచ్ఛానుసారము వెళ్ళిపోయెదరు. విప్రవర, మీ వీర్యము వ్యర్థము కాజాలదు. అప్పుడు నా గతి ఏమగును? గర్భవతినైనచో తండ్రితో ఏమని చెప్పుదును? నా కర్తవ్యమేమి? దయచేసి తెలుపుడు. అప్పుడు పరాశరుడు చెప్తున్నారు, ప్రియురాలా, నాకిష్టమైన దానిని నీవు నెరవేర్చిన దాని వలన నీవు కన్యగనే ఉందువు. నీ కన్యత్వము దూషితము కాదు. భామిని, నీకిష్టమైన వరమును కూడా కోరుకొనుము. సత్యవతి నుడివెను ఇలా, గౌరవ మర్యాదలను ప్రసాదించు మునీంద్ర, నా తల్లిదండ్రులు ఈ రహస్యమును ఎరుగుజాలకుండునట్లు నన్ను అనుగ్రహింపుడు. నా కన్యావ్రతము భంగము కాకూడదు. నాకు నీతో సమానమైన మిగుల ఆశ్చర్యకరమగు శక్తిశాలి అయిన పుత్రుడు ఉదయించవలెను. నా ఈ సుగంధము సదా స్థిరమై ఉండుగాక. నేను ఎల్లకాలము నవయువతిగానే ఉండునుగాక. అప్పుడు పరాశరుడు తెలిపెను, సుందరి వినుము. నీ పుత్రుడు విష్ణు భగవానుని అంశతో జన్మించును. త్రిలోకములందు సాటిలేని ప్రసిద్ధిని పొందును. ప్రియురాల, ఏ కారణముననో నివారింపరాని ప్రభావము చేతనో నీ నీ అంద అస్తకుడనైతిని. వరానన నేటి వరకు ఇంతకు ముందెన్నడునూ నా మనస్సు ఎవరి మీదను ప్రలోభమును చెందలేదు. సుందరి, అప్సరసలెందరో నా ముందుకు వచ్చిరి. వారిని చూచి నేను ఎప్పుడూనూ ధైర్యం కోల్పోలేదు. దీని యందు అవశ్యమే ఏదో ఒక రహస్యమైన కారణము దాగి ఉన్నదని అర్థము చేసుకొనుము. లేకపోయినచో దుర్గంధవగు నిన్ను చూచి నేను మోహితుడనెట్లగుదును? ప్రసన్నవదన, నీ పుత్రుడు పురాణములు రచించువాడగును. వేదరహస్యములను క్షుణ్ణముగా నెరిగి వాటిని 4 భాగములుగా విభజించగలడు. 3 లోకములందు వాని ప్రతిష్ఠ సుస్థిరముగా నుండును. సూతుడు పలికెను. మునివరుని మాటలు విని సత్యవతి అతనికి అనుకూలముగా ప్రవర్తించెను. తరువాత యమునా జలములందు స్నానమునరించి మునివరుడు అచట నుండి వెళ్ళిపోయెను. సత్యవతి కూడా తండ్రి గృహమునకు మరలి వెళ్ళెను. ఆ క్షణముననే ఆమె గర్భము దాల్చెను. సమయానుసారము యమునా ద్వీపమునందే సత్యవతి పుత్రుని కనెను. రెండవ కామదేవుడా అనునట్లు ఆ బాలకుడు
సౌందర్యములు ఒలకబోయుచుండెను. పుట్టగనే తేజస్సంపన్నుడగు ఆ కుమారుడు పెద్దవాడయ్యెను. తన తల్లితో ఇట్లు నుడివెను. జననీ, నాయందు అపరిమిత శక్తి కలదు. మనస్సును తపోనిష్టగా రూపొందించియే నేను గర్భమున ప్రవేశించితిని. నీవిప్పుడు స్వేచ్ఛగా వెళ్ళవచ్చును. నేను కూడా తపమాచరించుటకు వెళ్ళిపోవుదును. మహాభాగ్యశాలివి అగు నీ మహాభాగ్యశాలినివి అగు తల్లి, నీవు నన్నెప్పుడు స్మరించినను ఆ క్షణముననే నీ ఎదుట నేనుందును. మిగుల మిగుల కఠినమైన సమయమున నన్ను స్మరింపుము. నేను తక్షణమే నీ సేవయందు ఉపస్థితుడనయ్యెదను. అమ్మా! నీకు శ్రేయస్సు కలుగుగాక. నేను వెళ్ళుటకు ఆలస్యమగుచున్నది. నీవు చింతను వదిలి ఆనందముతో కాలమును గడుపుము. ఇట్లు నుడివి వ్యాసుడు అచట నుండి వెళ్ళిపోయెను. సత్యవతి కూడా తన తండ్రి గృహమునకేగెను. ఆమె యమునా ద్వీపమున వ్యాసునకు జన్మనొసగెను. దీనితో వ్యాసుడు ద్వైపాయనుడు అను పేరుతో ప్రసిద్ధి చెందెను. ఆయన భగవంతుడగు విష్ణువు అంశావతారం. కనుక ప్రకటితుడగుటతోడనే పెరిగి పెద్దవాడయ్యెను. ప్రౌఢుడయ్యెను. ఆయన ప్రత్యేక తీర్థమునందు స్నానము చేసి ఉత్తమ తపమాచరించెను. పరాశరుడు దయచూపుట వలన వ్యాసుడు ప్రకటితుడయ్యెను. కలియుగము వచ్చెను. దీనిని తెలుసుకొని ఆయన వేదములను శాఖలుగా విభజించెను. వేదములను విస్తరింపజేసెను. కనుక ఆయన పేరు వేదవ్యాసుడయ్యెను. పురాణ సంహితలు శ్రేష్టమగు మహాభారతము అన్నియు ఆయన రచనలే. వేదములను విభజించి వాటిని తన శిష్యులకు ఉపదేశించి అధ్యయనము చేయించెను. సుమంతుడు, జైమిని, పైలుడు, వైశంపాయనుడు, అసితుడు, దేవలుడు, తన పుత్రుడగు శుకదేవుడు వీరందరూ ఆయన శిష్యులు. సూతుడు నుడివెను. మునివరులారా, సత్యవతి ఆమె కుమారుడగు వ్యాసుని పవిత్ర జన్మలకు ఇవన్నీయు కారణములు. మహానుభావులగు మునులారా, వీరి జన్మ ప్రసంగమున ఏ సందేహమునకు తావులేదు. మహాపురుషుల చరిత్రలను విమర్శించుట అనుచితము. వారి ఆచరణలనన్నిటినీ అనుకరించకూడదు. మునివరుడగు పరాశరుని గుణములను స్వీకరించవలెను. పరాశరుడు ధర్మము నెరిగినవాడు. నీచులైన వారు చేయు పనియందు తాను ప్రవృత్తుడగుట ఎట్లు సంభవమగును? కాని వ్యాసుడు జన్మించవలసి ఉండెను. ఈ కార్యమునందు ఆ కారణము దాగి ఉన్నది. ఆశ్చర్యజనకమగు ఈ ప్రసంగమును నీకు వినిపించితిని. ఈ పవిత్ర ఉపాఖ్యానమును వినువానికి ఎప్పటికినీ దుర్గతి కలగదు. అతడు సర్వదా సుఖముగా నుండును. ఇంతటితో మొదటి 2 అధ్యాయాలు అయ్యాయండి. మళ్ళీ థర్డ్ అధ్యాయంతో నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాము. అందరికీ నమస్కారం.